చూసారా? ఏంటి ఈవిడ ఏం తాగుతుంది, ఇదేం డ్రింక్ అని చూస్తున్నారా? ఇది నేను వీక్లీ 2 to 3 టైమ్స్ నేను ఈ డ్రింక్ తాగుతూనే ఉంటానండి. దీన్ని చాలా మంది బ్లూ టీ అని, ఈ శంకుపూల టీ అని అంటారు. ఈ శంకుపూలతో ఈ టీని మనం తయారు చేస్తాము. సో ఈ శంకుపూల టీకి అంటే బ్లూ టీకి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కనుక మీరు తెలుసుకున్నట్టయితే చక్కగా మీరు కూడా మీ డైట్లో ఈ బ్లూ టీని ఇంక్లూడ్ చేసుకుంటారు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ షాప్. సో అసలు ఈ బ్లూ టీకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీరు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు ఈ బ్లూ టీ మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే వీక్లీ ట్వైస్ నుంచి థ్రైస్ దాకా మనం ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మనకి ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే చక్కగా మనకి వెయిట్ లాస్ అవుతాము, హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ తగ్గుతాయి, మన లేడీస్లో వచ్చే పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీవ్ దొరుకుతుంది, అలాగే మెన్స్ట్రల్ సైకిల్లో వచ్చే పీరియడ్ క్రాంప్స్ నుంచి మనకి రిలీవ్ దొరుకుతుంది. అండ్ దాంతోపాటు హెయిర్ గ్రో అవ్వడానికి, స్కాల్ప్ స్ట్రాంగ్గా అవ్వడానికి, హెయిర్ ఫాల్ రిడ్యూస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ని నార్మల్ చేయడానికి అండ్ హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ తగ్గించడానికి కూడా మనకి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఈ బ్లూ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ స్ట్రెస్ రిలీవ్ అవుతుంది, మన గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. దాంతోపాటు మంచి డైజెషన్ జరుగుతుంది అండ్ కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే రిలీవ్ దొరుకుతుంది. దాంతోపాటు మెనోపాజ్కి దగ్గరలో మనకి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి కదండి, అవన్నీ కూడా తగ్గిపోతాయి. మూడ్ స్వింగ్స్ నార్మలైజ్ చేస్తుంది, దాంతోపాటు క్యాన్సర్ రాకుండా ఉంటుంది, హార్ట్ హెల్త్కి మంచిది. అండ్ దాంతోపాటు మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెంచుతుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇటువంటి అన్నిటి వాటికి కూడా మనకి ఈ బ్లూ టీ అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు ముసలి వాళ్ళల్లో ఎక్కువగా వచ్చే స్వెల్లింగ్స్ కానీ, ఆర్థరైటిస్ కానీ, బాడీ పెయిన్స్ కానీ ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్ డ్రింక్గా మనకి ఈ బ్లూ టీ అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చక్కగా నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి యూజ్ అవుతుంది. అలాగే వయసు రీత్యా వచ్చే వ్రింకిల్స్, పింపుల్స్ ఇటువంటి సమస్యల నుంచి కూడా మనకి చక్కగా రిలీవ్ దొరుకుతుంది. దాంతోపాటు స్కిన్ అనేది మనకి చక్కగా గ్లోయింగ్గా షైనింగ్గా కూడా ఉంటుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బ్లూ టీని ఎలా తయారు చేసుకోవాలా అని చూస్తున్నారా? సో ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయినట్టయితే ఈ బ్లూ టీని చక్కగా మీరు ఇంట్లో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చక్కగా ఫస్ట్ ఒక 4 or 5 బ్లూ టీని, అంటే దీన్ని బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అని కూడా అంటామండి, ఈ మన శంకు పూలను తీసుకొని చక్కగా వాష్ చేసేసుకొని ఒక 250 ml ఆఫ్ వాటర్ తీసుకొని మనం వీటిని కొంచెం బాయిలింగ్ అయ్యేదాకా వేడి చేసుకోవాలండి. ఈ వేడి చేసుకున్న తర్వాత ఈ 4 or 5 శంకు పూలను తీసుకెళ్ళి ఆ బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసి మనం ఒక 2 to 3 minutes సిమ్లో పెట్టి మరిగించుకున్నట్టయితే మన బ్లూ టీ రెడీ అయిపోయినట్టే. ఈ ప్రాసెస్ కాకుండా ఇంకొక ప్రాసెస్ కూడా ఉందండి. అదేంటంటే చక్కగా ఎవ్రీడే మనం శంకు పూలను కనుక కలెక్ట్ చేసుకుని సన్ డ్రై చేసుకుని దాన్ని పౌడర్గా చేసుకుని కంటైనర్లో స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం టీ డికాషన్ ఎలా పెట్టుకుంటామో అలాగే దీన్ని కూడా టీ లాగా పెట్టుకుని తాగేయచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం హనీ, మింట్ ఇటువంటివి ఏమన్నా యాడ్ చేసుకుని తాగొచ్చు, లేదంటే నార్మల్గా కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఖచ్చితంగా ఈ బ్లూ టీని ట్రై చేయండి. ట్రై చేసి ఆ రిజల్ట్స్ అనేది మాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు, షేర్ చేసినప్పుడు మాత్రమే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ దట్ విల్ బి యూజబుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్.